వీటితో సింపుల్గా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వీటిని చేసుకోవటం కూడా చాలా ఈజీ. దీనికోసం గట్టి అటుకులు అంటాం కదా, మందంగా ఉన్న అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెడితే చాలు. మరీ ఎక్కువ టైం నానబెడితే ముద్దగా అయిపోతాయి. 5-10 నిమిషాలు నానబెట్టినాక వాటర్ అంతా తీసేసి ఇలా స్ట్రైనర్లో పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెంగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఆల్రెడీ స్ట్రైన్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ పలుకులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొంచెంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీ ఇష్టం అండి. కావాలి అనుకుంటే ఏదైనా ఆకుకూర వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది ఏమీ వేయద్దు, ఇందులోంచి వాటర్ అనేది మనకి వస్తుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోండి. కన్సిస్టెన్సీని బట్టి మీరు శనగపిండి అనేది మిక్స్ చేసుకోండి. మనకి కట్లెట్స్ షేప్ చేయడానికి వచ్చేట్టుగా 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది శనగపిండి వేసి రెడీ చేసుకున్నాక ఇలాగ చేతికి కొంచెంగా ఆయిల్ రాసుకుని కట్లెట్ షేప్తో రెడీ చేసి డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ, లేదు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో మీరు ఫ్రై చేసుకున్నా కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే అటుకులతో కట్లెట్ రెడీ అండి. ఇది స్నాక్ బాక్సెస్లో పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చినా కూడా చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.